కర్తవ్యము ద్వారా ఆత్మజ్ఞానము అన్వేషణము, శక్తి డబ్బు ఆలోచన వ్యవహారికంబు, స్వశక్తితో ధైర్యముగా జీవనంబు, మానవ శక్తి కేంద్రీకృత సాధనయే దైవశక్తి. వివేక సూక్తి సమాజ స్ఫూర్తి 11వ భాగానికి స్వాగతం తెలియజేస్తూ, కర్తవ్యం ప్రతి ఒక్కరూ కూడా తమ అత్యున్నత ఆలోచనకు అనుగుణంగా జీవించడానికి చేసే పోరాటంలో ప్రోత్సహించేదే మన కర్తవ్యం. మరియు అదే సమయంలో ఆదర్శాన్ని సత్యానికి సాధ్యమైనంత దగ్గరగా చేయడానికి కృషి చేయడం. ఆత్మజ్ఞానం ప్రతి మానవ శరీరం యొక్క ఆలోచనల్లో ఆలయాల్లో దేవుడు కూర్చొని ఉన్నట్లు నేను గ్రహించిన క్షణం ప్రతి మానవునిలోనూ భక్తి నిలబడి అతనిలో దేవుడిని చూచిన క్షణం, ఆ క్షణమే నేను బంధం నుండి విముక్తిని పొందుతానని ఇక్కడ స్వామి స్పష్టంగా ఆత్మజ్ఞానం గురించి, ఆత్మ గురించి తెలియజేస్తున్నారు. అలాగే బంధించే ప్రతిదీ కూడా అదృశ్యమవుతుంది మరియు నేను స్వేచ్ఛగా ఉన్నాను అనేటువంటి ఒక భావనే మనని బంధించకుండా ఉంటుంది. శక్తి విశ్వంలోని అన్ని శక్తులు కూడా ఎప్పటికీ మనమే మన కళ్ళ ముందు చేతులు చేసి చీకటి గదిలో మన కళ్ళ ముందర చేతులు అడ్డు పెట్టుకుని చీకటిగా ఉందని ఏడుస్తున్నాం. మనం అటువంటి శక్తిని మనం గుర్తించలేకపోతున్నాం, మనలో ఉన్న శక్తినని. అలాగే డబ్బు ఒక వ్యక్తికి ఇతరులకు మంచి చేయడానికి, సహాయం చేయడానికి దానికి కొంత విలువ ఉంటుంది. కానీ అలా కాకపోతే అది కేవలము చెడు యొక్క గుంపు మరియు దాని యొక్క సామర్థ్యమును ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదని డబ్బు గురించి కూడా స్వామి తృణప్రాయంగా తెలియజేస్తున్నారు. ఒక ఆలోచన మనసును మాత్రమే ఆక్రమించినప్పుడు అది వాస్తవంగా శారీరక లేదా మానసిక స్థితిగా రూపాంతరం చెందుతుంది. మనం ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. జీవితం యొక్క మొత్తం రహస్యము భయం లేకపోవడమే. మీకు ఏమి జరుగుతుందో అని ఎప్పుడు భయపడకండి, ఎవరిపై ఆధారపడకండి. మీరు అన్ని సహాయాలను తిరస్కరించిన క్షణంలో మాత్రమే మీరు విముక్తిని పొందుతారు. ఇతరుల కోసం జీవించేవారు మాత్రమే జీవిస్తారు. దేనికి భయపడకు, నువ్వు అద్భుతంగా పనిచేస్తావు. నిర్భయత్వమే ఒక్క క్షణంలో కూడా, నిర్భయత్వంగా ఉండడమే ఒక్క క్షణంలో కూడా స్వర్గాన్ని తీసుకొస్తుంది. బాహ్య ప్రకృతి కేవలము అంతర్గత ప్రకృతి మాత్రమే. మానవ మనస్సు శక్తికి పరిమితి లేదు. అది ఎంత కేంద్రీకృతమై ఉంటే విషయంపై అంత ఎక్కువ శక్తి వినియోగించగలుగుతాడు. అదే దైవశక్తి అని స్వామి మనకి ఇక్కడ దైవశక్తిని స్పష్టంగా తెలియజేస్తున్నారు.